బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. గోదావరిలో నుంచి నీటిని 200 నుంచి 400 టీఎంసీలు తరలించుకుపోయేందుకు ఏపీ ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాజెక్టును రూపొందిస్తుంది. దీనికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ, సిడబ్ల్యూసీ అనుమతి కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతులు కానీ లేవు అంటున్నారు. మరి నిజంగానే బనకచెర్ల వల్ల ఏపీ తరలించుకుపోయే నీటి వల్ల తెలంగాణకు నష్టం జరగబోతుందా? అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క వాదనలు ఏంటి? దుర్గాప్రసాద్ గారు. రమణ గారు, ఇప్పుడు బనకచెర్ల విషయం అనేది పూర్తిగా తెలంగాణలో రాజకీయ క్రీడ ఆడుతున్నది. ప్రాజెక్టులు ఒరిజినల్ గా ప్రాజెక్టులు నీటి గోల కాదు, ఇది రాజకీయాల గోల. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా వల్ల నీటి వల్ల గోదావరిలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని ఎత్తుకోగానే ఏమంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏడా వెనకబడిపోతామని చెప్పి అన్ని ఎక్కడికక్కడ ఇచ్చేస్తున్నారు. ఒక్కటే సింపుల్ క్వశ్చన్ అండి. గోదావరి జలాలు కిందకు పోతూ ప్రతి సంవత్సరం సముద్రంలో 2-3 వేల టీఎంసీలు కలిసిపోతున్నాయి. వాళ్ళు లోయర్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అది, మనం తెలంగాణ అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నాం. మనం లోయర్ స్ట్రీమ్ లో పోయిన వాటర్ ని, సముద్రంలో కలిసే వాటర్ ని వాళ్ళు ఒక 200 టీఎంసీలు వాడుకుంటా ఉంటారు. సరే, ఎఫెక్ట్స్ కమిటీ ముందు కానీ లేకపోతే గోదావరి బోర్డులో అధిక పర్మిషన్స్ అనేది 100% తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుంటారు, నో డౌట్. కానీ నేను అడిగేది ఏంటంటే, తెలంగాణ రాజకీయ నాయకులందరినీ కూడా, దీన్ని వ్యతిరేకించే ప్రతి రాజకీయ నాయకుడిని, గోదావరి జలాల మీద తెలంగాణకి ఎందుకు నస్తుందంటే చెప్పాలి. ఉంటేనే మైక్ ఉంది కదా అని తెలంగాణకు నష్టం, గోదావరి జలాలు పోతే తెలంగాణకు నష్టం అని అంటాం, అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎట్లా వాళ్ళు పోలవరం తర్వాత వచ్చేటువంటి నీరు మొత్తం కూడా సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసే వాటిని తీసుకుంటాం. ఇంకో విషయం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఒకటి రేట్ చేశారు. మీరు గోదావరి మీద ఎన్ని ఆయన కట్టలుగా కట్టుకోండి, అభ్యంతరం లేదు, కట్టుకోండి అని అంటున్నాడు. నీ దమ్ముంటే అన్ని కట్టు, ఇంకా కట్టు. ఇప్పుడు అంటే ఏ రాష్ట్రం పరిధిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టుకుంటుంది సహజంగానే. సరే, ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి సిడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఏ రాష్ట్రమైనా సరే తమ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నదులపైన ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే ఆ రాష్ట్రం అంటే ఆ నదీ పరివాహక ప్రాంతం పైన ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మానిటరింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది. కాబట్టి ఈ అపెక్స్ కౌన్సిల్ కానీ, సిడబ్ల్యూసీ కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ వీటి అనుమతులు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. సరే, తెలంగాణలో కట్టుకోండి అని చంద్రబాబు అనడం అంటే, తెలంగాణలో ఇప్పటికే గోదావరి మీద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టారు, తర్వాత శ్రీరామ్ సాగర్ ఉంది, ఎల్లంపల్లి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా కేటాయించబడ్డ నీళ్ళు, తెలంగాణకు గోదావరి నదీ జలాల్లో కేటాయించబడ్డ నీళ్లను వాడుకోవడానికి ఇంకొక 4-5 ప్రాజెక్టులు కట్టుకున్నా తక్కువే. దాదాపు గోదావరిలో 950 టీఎంసీలు తెలంగాణ కేటాయించారు. ఇప్పటివరకు కట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి వినియోగ కెపాసిటీ 350 నుంచి 400 టీఎంసీలు కూడా దాటలేదు. అంటే సగం టీఎంసీలు కూడా దాటలేదు. 950లో 450 టీఎంసీల కెపాసిటీ సరిపోయే ప్రాజెక్టులే తెలంగాణలో ఉన్నాయి గోదావరి నది పైన. ఇంకా 450 టీఎంసీలు వృధాగా పోతున్నాయి. వాటికి కట్టుకోవాలన్నా ఇంకొక 3-4 ప్రాజెక్టులు కూడా కట్టుకోవచ్చు. సరే, అదొక విషయం. అంటే చంద్రబాబు గారు ఏమంటున్నారు, మీరు కట్టుకోండి, నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అంటే, ఎవరి రాష్ట్రంలో వారు కట్టుకోవడానికి ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ ఆ కట్టుకున్న ప్రాజెక్టు పక్క రాష్ట్రాన్ని కానీ, లేదా ఎగువ రాష్ట్రాన్ని కానీ, లేదా దిగువ రాష్ట్రాన్ని కానీ నష్టం కలిగించకుండా ఉండాలి. ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది అంటున్నారు, ఇది నిజమేనా? రమణ గారు, నేను చెప్పేది అదేనండి. అసలు పైన మనం ఉన్నాం, కిందికి నీళ్లు వదలాలా? నువ్వు ప్రాజెక్టులు కట్టుకొని కిందికి వదిలే నీళ్లే వాళ్ళు సముద్రంలో పోయి కట్టుకుంటామంటే దీంట్లో రాజకీయం ఏంది అసలు? దీనికి పెద్ద ఇదేంది అంటే? ఆంధ్రప్రదేశ్ ఏమో సముద్రంలోకి పోయే నీళ్ళను వాడుకుంటున్నాం అంటుంది, తెలంగాణనేమో లేదు, పోలవరం బ్యాక్ వాటర్ నుంచే ఈ వాటర్ని ఎత్తిపోసుకొని బనకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టు తీసుకెళ్లాలని, అట్లాగే అట్నుంచి కృష్ణానది నుంచి ఎక్కడైతే మన శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నటువంటి వాటర్ను కూడా తీసుకొచ్చి దాంట్లో పోయాలి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లో పోయాలి. ఈ 2 నదులు ఒక రకంగా బనకచెర్ల అనేది గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసేందుకు ఉపయోగించుకునే ప్రాజెక్ట్ లాగా నిర్మాణం చేస్తున్నారనేది తెలంగాణ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో వాళ్ళు చేస్తున్నటువంటి అభియోగం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రమణ గారు, నేను చెప్తానండి, బనకచెర్లది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సముద్రంలో కలిసే వాటర్ ని కృష్ణా వాటర్ అనుసంధానం చేస్తున్నారు. రైట్, అది తప్పే లేదు అందులో. ఎందుకంటే ఇటు రైట్ కెనాల్ కానీ, ఇటు లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చేది, సాగర్ నుంచి వచ్చేది కానీ, లేకపోతే అటు శ్రీశైలం నుంచి వచ్చే కెనాల్స్ కి డైవర్ట్ చేస్తున్నారు. చేయటం వల్ల ఏమైంది, దాని మీద కృష్ణా మీద బర్డెన్ తగ్గుతుంది. వాళ్ళ భూభాగం నుంచి పోయినటువంటి కృష్ణా జలాలు వీటి ద్వారా అయితే పయనిస్తున్నాయో
వాటికి బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి గోదావరి జలాలు తీసుకుపోయి అనుసంధానం చేస్తే అప్పుడు మనకి శ్రీశైలం మీద కానీ నాగార్జున సాగర్ మీద కానీ కొంత ఒత్తిడి తగ్గుతుంది, తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. ఓ 10 టీఎంసీలు మనం కూడా వాడుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఏదో ప్రపోజల్ పెట్టారు కొన్ని టీఎంసీలు అలొకేషన్ చేయమని, అది వేరు. మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నాడు, మీరు గోదావరి మీద ఎన్నైనా కట్టుకోండి, లేదా మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వయా టీఎంసీలు కొన్ని మనకి ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కావాలి, అట్లాంటి కూర్చొని మాట్లాడి, అయినా గోదావరి జలాలకు వచ్చినప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారు. 2 డిస్ప్యూట్ ఉన్నాయి కాబట్టి 2 క్లియర్ కావాలి. రెండోది, ప్రభుత్వం కూడా 1000 టీఎంసీలు గోదావరిలో మాకు కొత్తగా పెట్టేది 986 టీఎంసీలు మనకు వచ్చే ఉన్నాయి గోదావరిలో. అదే నేను అదే చెప్తున్నాను, టీఎంసీలు కృష్ణలో వచ్చే ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నంటే, ఇవాళ దీన్ని అర్ధరహితము, దీన్ని అనవసరంగా యాగీ చేసి కేంద్ర స్థాయిలో ఏంటంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ఉంది కాబట్టి బీజేపీని ఒక రకంగా బదనాం చేయాలా, ఇదంతా రాజకీయ క్రీడనండి. మరి ఒకవేళ ఇందులో సైంటిఫిక్, ఒకవేళ దుర్గాప్రసాద్ గారు ఇందులో నిజంగా అంటే ఈ అభియోగాలు లేదా ఆరోపణలు అనుమానాలలో నిజం లేకపోతే మరి చంద్రబాబు గారు ఎందుకు స్పందించారు? చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకుందాం, వివాదం వద్దు, మేము వృధా నీటిని వాడుకుంటున్నామని అన్నారు. నిజంగా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగకపోతే ఇక మేము ఈ విధంగా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, ఏమాత్రం తెలంగాణ ప్రజలు నష్టం జరగదని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకపోతే ఒక మొత్తానికి సంబంధించిన ఓపెన్ పేపర్, వైట్ పేపర్ను ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయొచ్చు కదా. రమణ గారు ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, తెలంగాణకి ఏమాత్రం నష్టం లేదు. చూసాను నేను మన రామానాయుడు మంత్రి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి. ఎందుకు లాభం అంటే, గోదావరి జలాలన్నీ కృష్ణాకు అనుసంధానం చేసినప్పుడు శ్రీశైలం మీద నాగార్జున సాగర్ మీద కొంత ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి తెలంగాణకు లాభమే అన్న విషయం గమనించాలా. రెండోది, కూర్చొని మాట్లాడుకున్నాం ఎందుకనంటే వివరిస్తానికి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇందులో వివాదం ఏమి లేదు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, తెలుగు వారందరం కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగా భౌగోళికంగా విడిపోయినాం. దేశంలో ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు, దేశంలో 30 రాష్ట్రాల్లో 1 and 2 ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2, తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2. తెలుగు వారి గౌరవం పెరగాల ప్రపంచంలో అనేది తెలుగు జాతి కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ పాటుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే. నేను ఇక్కడ చిన్న సింపుల్ విషయం అండి, అసలు ఇప్పుడు ఒక ఆయన నిన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, బాబులు 2 టీఎంసీలకు చంద్రబాబు పోయి అక్కడ అరెస్ట్ కాలేదు. అవును, మరి మనం లోయర్ స్ట్రీమ్ లో ఉన్నాం, అప్పర్ స్ట్రీమ్ లో ఇప్పుడు ఇవాళ మనం కూడా ఇష్టానుసారంగా గోదావరి మీద అంటే రెండు టీఎంసీల కోసమే అంత ఆందోళన చేసిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టున్నాడు నాకు తెలిసి. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు. సో ఆ హోదాలో వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది. అది 2 టీఎంసీలకే అంత ఆందోళన చేసిన చంద్రబాబు ఇప్పుడు 200 టీఎంసీలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు? మరి ఇది ఒక రకమైనటువంటి ఒక కుట్ర కాదా అన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు లేవనెత్తున్నటువంటి ప్రశ్న అది. నేను హరీష్ రావుకి సూటు ప్రశ్న మీ ద్వారా, లేదండి అప్పర్ స్ట్రీమ్ లో ఆంధ్రప్రదేశ్ ఉందా, లోయర్ స్ట్రీమ్ లో తెలంగాణ ఉందా? కింద మనం వదిలిపెట్టిన నీళ్లు వాళ్ళు వాడుకుంటామంటే అసలు ఇది ఎంత అర్థం మాట్లాడేది? ఏమైనా అర్థం ఉందా ఇందులో మాట్లాడటానికి? ఆ రోజు బాబ్లీ మీద ఆయకట్టు కడితే కింద ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుంది, తెలంగాణ ఎడారిగా అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు బాధ్యత తీసుకున్నారు. ఇవాళ తెలంగాణకి కాదు కదండి, ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది, ఆ నీళ్ళన్ని పోయి సముద్రంలో వేస్తున్నాయి. ఇంకే రాష్ట్రం లేదు కదా, మహారాష్ట్ర నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, గోదావరి అంతే కదా. అసలు ఆ రోజు మహారాష్ట్రలో 2 టీఎంసీలు వాళ్ళ ఎత్తు పెంచడం వల్ల తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారబోతుంది. కాబట్టి అదే హరీష్ రావు గారి పాయింట్ ఏంటంటే 2 టీఎంసీల కోసమే, దుర్గాప్రసాద్ గారు, హరీష్ రావు గారి పాయింట్ ఏంటంటే 2 టీఎంసీల కోసమే అంత ఆందోళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా 200 టీఎంసీలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక రకంగా కుట్రపూరితంగా లేకపోతే అనేది ఆయనకు అర్థమయ్యి ఇదంతా ప్రజల్ని, హరీష్ రావుకి అర్థమయ్యి కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఆ 200 టీఎంసీలు అనేవి పైనుంచి వచ్చినాయి కాదు, కింద సముద్రంలో కలుస్తున్నాయి. 2 నుంచి 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కేవలం వాళ్ళు వాడుకుంటున్న అన్నది 200 టీఎంసీలు. దాని మీద ఎస్ రెడీ. సరే, అంటే మీరు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఈ వివాదానికి ఎట్లా పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము ఒక్కటే డిమాండ్ ఏంటంటే, బనకచర్ల వాళ్ళు 200 టీఎంసీలు తీసుకోవటం వల్ల మనకి తెలంగాణ ప్రాంతానికి ఎట్లాంటి నష్టం జరగదు. ఎవరు డిబేట్కి వచ్చినా రెడీ, ఎవరు ఏ రాజకీయ నాయకుడు కాదు, ఏ సైంటిస్ట్ వచ్చినా నేను డిబేట్ చేస్తాను సిద్ధంగా ఉన్నాను. మరి మీరేమో ఎవరు చర్చకు వచ్చినా రెడీ అంటున్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా హరీష్ రావు తక్కువేం కాదు, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, పైగా 5 సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా పనిచేశాడు. ఆయనకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నీటి వనరులపైన, నీటి ప్రాజెక్టు సంపూర్ణమైన అవగాహన, అందులో మనం డౌటే లేదు. అంటే మనం వాళ్ళ నాలెడ్జ్ను క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా పనిచేసిన, ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి. రమణ గారు నాలెడ్జ్ బ్రహ్మాండం ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. గోదావరి బనకచర్ల నీటి వల్ల తెలంగాణకి ఏమాత్రం నష్టం జరగదని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ అంతరాత్మ తెలుసు. కానీ ఇది రాజకీయాన్ని చేయాలి, మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించాలా, నీళ్లు తీసుకుపోతున్నా. మరి సరే, ఓకే హరీష్ రావు గారు రాజకీయం చేస్తున్నారు అనుకుందాం. మరి హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాయడం, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం, కేంద్ర మంత్రులను కలవడం, మరి ఇదంతా కూడా అంటే ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలి కదా. నేను అదే చెప్తున్నా, ప్రభుత్వం కూడా తప్పుదో పడుతుంది, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలా, ఉన్న నిజాలను వివరించాలా. ఆంధ్రప్రదేశ్ ఏ నీటిని వాడుకుంటుంది, ఎట్లా వాడుకుంటుంది, దాని మీద ముఖ్యమంత్రులు చర్చ చేసి ఇగో ఇది అని చెప్పాలా. వాళ్ళేదో రాజకీయంగా మీ గురువుకి ఏదో గొప్ప చెప్తున్నారు, ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది కాబట్టి దీని వెనక మనం పోకపోతే బాగుంది. ఇది రాజకీయ క్రీడ అవసరం లేదండి. మేము తెలంగాణలో గ్రామీణ రైతాంగానికి వివరిస్తాం, దీని మీద పవర్ పాయింట్ ఇస్తాం, మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం. ఇంకెంతకాలం రాజకీయం చేసేస్తారు, నాకు అర్థం కాదు. నేను ఒక్కటి చెప్తున్నా రమణ గారు, చెప్పండి. ఒకవేళ ఇప్పుడు డెఫినెట్ గా ఎఫెక్ట్స్ దగ్గర కానీ, గోదావరి బోర్డు దగ్గర కానీ పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కట్టాల. అది డిపిఆర్ లో వాళ్ళు వరద నీళ్ళని కూడా క్లియర్ గా ఇచ్చారు. వరద నీటి మీద వరద ఎన్ని నెలలు వస్తుంది, 4 నెలలో 5 నెలలో వస్తుంది గోదావరి వరద. ఆ వరద వచ్చినప్పుడే ఆ నీళ్లు అందులో ప్రాజెక్ట్ నిండుతా, మాక్సిమం 3 months అండి, అంతే. 3 months కంటే ఎక్కువ వర్షాకాలంలో 3-4 months కన్నా ఎక్కువ రాదు. 3-4 months వచ్చేలాక వరద లేకపోతే ఆ ప్రాజెక్ట్ కూడా ఇదైపోద్ది. కాబట్టి వచ్చే నీళ్లు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక అనుసంధానం చేయాలని స్కీమ్ పెట్టారు. అట్లా రైట్, చూద్దాం. అయితే త్వరలోనే మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మేము ఢిల్లీకి వెళ్తాం, కేంద్రంతో మాట్లాడతామని అంటున్నాడు. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీకి అయితే వెళ్ళాడు. సో చూద్దాం, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటారా, లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారు? మీరు లైన్లో ఉండండి, దుర్గాప్రసాద్ గారు ఉండండి. రమణ గారు ఒక్క మాట చెప్తానండి. రమణ గారు, నిజంగా కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే కృష్ణలో డెఫినెట్ గా జరుగుతూ ఉంది. కృష్ణలో అలొకేషన్స్ కూడా మనకు తక్కువ ఉన్నాయి, వాటి నీళ్లు సమృద్ధిగా లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఇచ్చంపల్లి ఒకటి తీసుకొని చేయండి, ఇచ్చంపల్లి చేసి నాగార్జున సాగర్ శ్రీశైలానికి తీసుకురండి, నీళ్లు తీసుకురండి. ఇచ్చంపల్లి అనేది గోదావరి మీద, గోదావరి మీకు తెలుసా? అసలు మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. ఇచ్చంపల్లి అనేది చాలా పాత ప్రతిపాదిత ప్రాజెక్ట్, కాకపోతే అక్కడ నిర్మాణం సాధ్యం కాక దాన్ని అట్లా వదిలేసి వచ్చేసారు. ఇచ్చంపల్లి కూడా కట్టండి, తప్పులేదు. మీకు గోదావరి జలాలు కృష్ణా జలాలు అనుసంధానం చేయడానికి ఇది ఒక మార్గం చెప్పారు నిన్న. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు అదే చెప్పాగా, గోదావరిలో తెలంగాణకు అలకేట్ చేసిన నీళ్లలో సగం కూడా వాడుకోవట్లేదు, ఇంకా సగం వృధాగానే పోతున్నాయి. దానికి తోడు ఇంకా ఫ్లడ్ ఫ్లో, అంటే వర్షాకాలంలో పోతున్న వృధాగా పోతున్న నీళ్ళు కొన్ని వందల టీఎంసీలు ఉంటాయి. అసలు కేటాయించిన నీళ్ళనే తెలంగాణ ప్రాంతం గోదావరిలో కేటాయించిన నీళ్ళనే వాడుకోలేకపోతుంది, ఇన్ని ప్రాజెక్టులు కట్టినా.